కార్తీక్ వాళ్ళని దెబ్బతీయాలనే దక్షిణామూర్తితో ఫోన్ మాట్లాడుతూ ఉండగా వినేసిన శివన్నారాయణ, జోష్న చెంప పగలగొట్టిన శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి మా వీడియోని షేర్ చేయండి. పార్యాతం, గతం గురించి ఎవరికి చెప్పొద్దని చెప్పానా? ఎందుకని ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నావు? లేదండి, నేనేం చెప్పట్లేదు అని. ఇక పార్యాతం అంటుంటే అలానే ఉండు రే, మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయినా వాళ్ళని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా నువ్వు? అంటే బయట ఉండి బయట ఇంటి కోసం వెతుక్కుంటుంటే ఈ ఇంట్లోకి రావాల్సిన మనిషి ఏమో అని రానిచ్చాను తాతయ్య. నాకేం తెలుసు వాళ్ళు మీకు ఇష్టం లేని మనుషులని నాకెలా తెలుస్తుంది? మేము పుట్టక ముందు నుంచి మీకు గొడవలు ఉన్నట్టున్నాయి కదా అని కార్తీక్ అంటుంటే, రే ఆయన ఎవరైనా సరే, ఆ మనిషి ఎవరైనా సరే గుమ్మం బయట నుంచే మాట్లాడాలి, ఇంట్లోకి తీసుకురాకూడదు, అర్థమవుతుందా? ఈసారి నుంచి ఇదే రూల్ ఇక పాటించండి. తెలియని మనుషులు ఎవరైనా సరే వస్తే మాత్రం బయటే ఉంచండి, తెలిసిన వాళ్ళు మాత్రమే లోపలికి రావడానికి వాళ్ళ అనుమతి ఉంటుంది అని ఇక శివన్నారాయణ చెప్పేసరికి, సరే సార్, సరే పెద్ద సార్ అని కార్తీక్ అంటాడు. రే, నువ్వు నేను ఎవరైనా సరే ఎంత కొట్టుకున్నా మనం ఇంట్లో వాళ్ళం కాబట్టి ఈ గొడవ నీకు నాకు అది వర్తిస్తుంది. అదేంటి పెద్ద సారు, నీకు గొడవ ఏంటో తెలియకుండా నేను ఆయనతో మాట్లాడకుండా ఎలా ఉండడం? గొడవ తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదురా అని చెప్పేసి ఇక శివన్నారాయణ గట్టిగా అరిచేసరికి, బాబోయ్ ఏదైనా పెద్ద గొడవలాగే ఉంది అని ఇక మనసులో అనుకుంటాడు కార్తీక్. అయితే సరే, నేను ఇంక చెప్పదలుచుకోలేదు మీకు గొడవ గురించి. మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో అనవసరం, మీరు బయట మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ ఆయన్ని మాత్రం ఇంట్లోకి రానివ్వను, మీరు వాళ్ళతో మాట్లాడడానికి నేను ఒప్పుకోను అని ఇక శివనారాయణ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏ పారు, ఏమైంది పార్యతం అని చెప్పేసి ఇక కార్తీక్ అడుగుతుంటే, చాలరా బాబు, ఇప్పటికీ ఏం చెప్పలేదు, చెప్పకుండానే ఇంతలా గొడవ పెట్టారంటే చెప్తే మొత్తానికి గొడవ పెట్టేసి నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారేమో అని ఇక పార్యతం అంటుంటే, మరేం పర్లేదు పారు, చెప్పు పారు అని కార్తీక్ అంటుంటే, పార్యతం అని గట్టిగా పిలుస్తాడు శివనారాయణ. వస్తున్నానండి అని ఇక వెనకాతలే వెళ్ళిపోతుంది పార్యతం. అయితే అసలు ఈ గొడవ గురించి ఎలా తెలుసుకోవడం అని చెప్పేసి కార్తీక దీప మాట్లాడుకుంటుంటే, అసలుకే తాత మీ మీద కోపంగా ఉన్నారు కాబట్టి ఎలా అయినా సరే ఆ దక్షిణామూర్తిని తెచ్చుకొట్టి మీకు వాళ్ళకి గొడవలు పెట్టేలా చేసి మిమ్మల్ని ఈ ఇంట్లోంచి శాశ్వతంగా బయటికి గెంటించేలా చేసేస్తాను. అప్పుడు భావాన్ని నేనే పెళ్లి చేసుకునేలా చేసి దీపాన్ని ఇంట్లోంచి బయటికి గెంటలాగా ఏదో ఒక ప్లాన్ వేస్తాను. దక్షిణామూర్తి తాతయ్య సాయం నాకు దక్కితే చాలు అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది జోష్న. ఎస్, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. అయితే చూసారా, కావాలని చెప్పేసి మనం నిరికిద్దామని మనమే లోపలికి తీసుకొచ్చామని తాతయ్య గారు అడగగానే చెప్పేసింది అని ఇక దీప అంటుంటే, చెప్పుకుంది దీప, ఇప్పుడు ఆయన గురించి మనకెందుకు, కానీ ఇంట్లో ఎవరిని అడిగినా ఏం చెప్పట్లేదు, మా అమ్మకి తెలుసు అంటావా, మా అమ్మని అడుగుదామా అని కార్తీక్ చెప్పేసరికి, అవునండి, అత్తయ్య గారిని అడిగితే ఎవరు వద్దు అనే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఆవిడ మొత్తం మనకు చెప్తారు, వెళ్ళి ఇంటికి వెళ్ళాక అత్తయ్య గారిని అడుగుదామని ఇక కార్తీక్ దీప మాట్లాడుకొని ఇక ఇంట్లో పనులన్నీ అయిపోయాక కార్తీక్ దీప అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఏంటమ్మా అమ్మా అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే వెళ్తుంటే వాళ్ళ అమ్మ దగ్గరికి, కాంచన దగ్గరికి, ఏంట్రా ఎప్పుడు కొత్తగా ఉంది, కంగారుగా నా దగ్గరికి వచ్చారు, ఏమైంది అని కాంచన అడుగుతుంటే, ఏం లేదమ్మా, దక్షిణమూర్తి గారు అంటే ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి ఇక కార్తీక్ అడుగుతుంటే షాకింగ్ ఫేస్ వేసుకుని చూస్తూ ఉండిపోతుంది ఇక కాంచన. అయితే ఈ విషయం గురించి మీకెలా తెలుసురా, అసలు ఆయన పేరు మీ నోట్లోంచి ఎందుకు వచ్చింది, చెప్పండి రా అని ఇక కాంచన అడుగుతుంటే, అది కాదమ్మా, ఇవాళ బయట ఒక మనిషి నుంచి ఇంటికి బయట నుంచి లోపలికి వెళ్దామా వద్దా అని అనుకుంటుంటే నేను దీప ఇంటికి కావాల్సిన మనిషి ఏమో అనుకుని లోపలికి తీసుకువెళ్ళిపోయాము. తీసుకువెళ్ళాక తాత రియాక్షన్ చాలా దారుణంగా గట్టిగా ఉంది, ఎందుకు తీసుకొచ్చారు అని చాలా గట్టిగా అరిచాడు. అందుకనే అసలు ఆయన ఎవరో చెప్పమంటే పార్యతాన్ని చెప్పనివ్వట్లేదు, ఆయన చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు ఇంట్లో, మాకు తెలియదు అసలు ఆయన ఎవరు, నువ్వన్నా చెప్తావేమో, మేము పుట్టక ముందు మొదలైన గొడవేమో అని అనుకున్నాము. అత్తకి అలాగా ఆపరేషన్ చెయ్యాలి, బోన్ మ్యారో మార్చాలి అని తెలిసినప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నారని కానీ వాళ్ళ తరపున చుట్టాలు ఉన్నారని కానీ ఎప్పుడు చెప్పలేదేంటమ్మా అని ఇక కార్తీక్ అంటుంటే, జోష్న ఉంది కదరా, జోష్న అనే కూతురు ఉంది కాబట్టి తను ఇంకా వాళ్ళెవరి గురించి ఆలోచించలేదు, వాళ్ళ నాన్న గురించి కూడా ఆలోచించలేదు. జోష్న లేకపోతే అప్పుడు ఆలోచిద్దురేమో, కానీ తనకి కన్న కూతురు ఉంది కాబట్టి, తనని కాపాడుకుంది కాబట్టి ఇంకా వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచించలేదు అని చెప్పేసి ఇక కాంచన అంటుంటే, సరే అమ్మా ఆ విషయం గురించి వదిలే, ముందు వాళ్ళకి మొదలు ఏం జరిగిందో అది చెప్పు అని కార్తీక్ అంటుంటే, ఒక్క రోజులో చెప్పేసే గొడవ కాదురా, ఇది చాలా పెద్ద గొడవ జరిగింది వీళ్ళిద్దరికి. అలాగా పెళ్లి చేసి పంపించాక ఆయనకి చాలా అహంకారం ఎక్కువ. పెళ్లి చేసి పంపించాక ఈ ఇంట్లో ఆ మర్యాద చేయట్లేదని, ఈ మర్యాద చేయట్లేదని ప్రతిసారి వచ్చినప్పుడల్లా సుమిత్ర వాళ్ళ నాన్నగారు ఊరికి ఏదో ఒకటి అంటూనే ఉండేవాళ్ళు. ఆ తర్వాత చాలా పెద్ద గొడవలు జరిగాయి, అవి మీకు తర్వాత చెప్తానులే, కానీ ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి మాత్రం అస్సలా పడదురా, నువ్వు మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళకు, వాళ్ళ జోలికి వెళ్తే మాత్రం మా నాన్న చాలా దారుణంగా రియాక్ట్ అవుతాడు. అదేంటమ్మా, మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారని కూడా ఎప్పుడు చెప్పలేదు కదా. అవునరా, ఆ మనుషులు లేరని, వాళ్ళు చనిపోయారని అనుకున్నాం మేము. మీ
అత్త కూడా ఇంట్లో ఉన్నప్పుడు నా కూతురు చనిపోయినట్టే లెక్క అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడారు మీ తాత. అందుకనే వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళొద్దు, వాళ్ళు మన ఇంటికి రారు అని చెప్పేసి అప్పుడు ఒప్పందం వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైందో మరి ఆయన ఇంటి దగ్గర దాకా వచ్చి మరి తొంగి చూస్తున్నాడు. నాకు తెలిసి కూతురు మీద ప్రేమ పుట్టినట్టుంది అని చెప్పేసి ఇక కాంచన అంటుంటే, ఏదో ఒకటి పుట్టనిలే అమ్మా, కానీ ఎందుకు వచ్చాడు అసలు, తాత ఎంతరా రియాక్ట్ అయిపోయాడో ఏంటి, ఏం కారణం అని చెప్పమ్మా. రేయ్, నేను చెప్పానంటే మీకు తెలిసిందంటే రేపు పొద్దున మళ్ళీ మా నాన్న నన్ను తిడతాడు, వెళ్ళి డైరెక్ట్గా మీ తాతని అడగండి అని లోపలికి వెళ్ళిపోతుంది ఇక కాంచన అయితే. అబ్బా ఏంటండి ఇది, తెలుసుకుందాం అనుకుంటే ఒక్కరూ చెప్పట్లేదు, అంటే చాలా పెద్ద గొడవ జరిగిందేమో దీప, అందుకని ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు, సర్లే మనమే తెలుసుకుందాం మెల్లగా అని చెప్పేసి ఇక దీప మరియు కార్తిక్ అయితే రూమ్లోకి వెళ్ళిపోతారు. బావ మీద ఎరగానే పగ తీర్చుకోవాలి, అసలు దక్షిణామూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని తెలుసుకోవాలి, నెంబర్ ఉంటే బాగుండు అని చెప్పేసి ఇక సుమిత్ర రూమ్లోకి వెళ్ళి సుమిత్ర డైరీలో అయితే వెతుకుతుంది. ఆ డైరీలో ఇక వాళ్ళ నాన్న నెంబర్ దొరకడంతో ఆ నెంబర్ తీసుకొని ఇక ఫోన్లోకి ఎక్కించుకొని దక్షిణామూర్తికి అయితే కాల్ చేస్తుంది జోష్న. హలో దక్షిణామూర్తి గారా? అవును నేనే, చెప్పండి ఎవరు అని ఇక దక్షిణామూర్తి గారు అంటుంటే, ఏం లేదు నేను సుమిత్ర కూతుర్ని అని ఇక జోష్న అంటుంటే, నువ్వు సుమిత్ర కూతురువమ్మా, నాకు కాల్ చేసావేంటి, మీ తాతగానే చూశాడంటే చాలా కోపంగా రియాక్ట్ అవుతాడు, చూసాంలేండి వాళ్ళ ఎంత బాగా కొట్టుకున్నారో మీ ఇద్దరు నాకు బాగా కనిపించింది, అసలు ఏమైంది ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు అని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను మాత్రం అనుకోకండి, మీ కూతురు పేరు మీద ఆస్తి ఏమీ లేకుండా నేను పెళ్లి చేసుకోకపోతే తన మేనల్లుడికి కట్టబెట్టేలా ఉన్నారు వాళ్ళందరూ కలిసి అమ్మని పిచ్చిదాన్ని చేసి ఆస్తి మొత్తం తీసుకువెళ్ళి అదిగో వాళ్ళకి కట్టబెట్టేలా ఉన్నారు, దీని గురించి నేను ఆపుకుంటున్నాను, ఆస్తికి ఎవరికి వెళ్ళకూడదని ఆపుకుంటున్నాను అని జోష్న ఇక ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉండగా అప్పుడే శివనారాయణ అటు పక్కగా వెళ్తాడు. ఇక వెళ్ళి ఏంటి ఎవరితో మాట్లాడుతుంది అని తలుపు దగ్గర నుంచి ఇక జోష్న మాట్లాడిన మాటలైతే వింటూ ఉంటాడు. లేదండి, అందుకని మీరు వచ్చి మీ కూతుర్ని ఒప్పించి ఆస్తి ఎవరికి తీసుకువెళ్లకుండా ఆ వీళ్ళమ్మ మొత్తం రద్దు చేయొచ్చు కదా అని చెప్పేసి ఇక దక్షిణామూర్తికి చెప్తుంటే జోష్న అది విన్న శివనారాయణ మాత్రం, శివనారాయణ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు జోష్న గురించి. సరే నువ్వు నా వైపున వచ్చేస్తే నువ్వు నేను కలిస్తే ఇంకా ఆ ఇంట్లో గందరగోళంగానే ఉంటుందిలే మనవరాల పిల్ల, నువ్వెవరి తరపున ఉంటావు, నేను మమ్మీ టీమే తాత, సరే అయితే ఏం చేసుకుంటావో జాగ్రత్తగా చేసుకుని ఉండు సరేనా, మీ అమ్మ మనసు మార్చడానికి ట్రై చేస్తూ ఉండు, ఆస్తి మాత్రం ఎవరికి వెళ్ళిపోకుండా నేను చూసుకుంటాను సరేనా అని చెప్పేసి ఇక జోష్నతో ఫోన్ మాట్లాడేసి ఇక ఫోన్ అయితే కట్ చేస్తాడు దక్షిణామూర్తి. ఇక అది విన్న శివనారాయణ అయితే తలుపు తీసి లోపలికి వచ్చి, ఏమే జోష్న అసలు నువ్వు మనిషివైనా ఇంకేమన్నానా, సొంత కుటుంబాన్ని దెబ్బతీయడానికి నీకు మనసులో వచ్చింది అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు జోష్నని. జోష్న చెంప పగలు కొట్టేస్తాడు ఇక శివనారాయణ. అది చూసి అమ్మో తాత చాలా గట్టిగా తగులుతుంది తాత నీ చెయ్య అని ఏడుస్తూ ఉంటుంది ఇక జోష్న అయితే. ఎందుకు ఇలా చేశావు, ఆ దక్షిణామూర్తికి మనకి పడదని తెలిసినా కూడా వాడికి ఫోన్ చేసి మరి ఇలా ఆస్తి గురించి మాట్లాడతావా, కార్తీక్ గారు పొద్దున్న వాడిని ఇంటికి తీసుకొచ్చినందుకే నాకు ఇంత పీకల దాకా కోపం వచ్చింది, కానీ నువ్వు మాత్రం ఏకంగా ఫోన్ చేసి ఆస్తి మార్చండి అది మార్చండి మా అమ్మ మనసు మార్చండి అని నువ్వు వాడికి చెప్పడం, వాడేమో నీకు చెప్పడం చాలా బాగుంది జోష్న, నువ్వు కిలాడీవే అనుకున్నాను కానీ ఆస్తి కోసం ఇంత కిలాడీవి అయిపోతావని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు, చిచ్చి అసలు ఏం మనిషివే నువ్వు, ఆస్తి ఉండొచ్చు దాని మీద ప్రేమ ఉండొచ్చు కానీ పిచ్చి ప్రేమ ఉండకూడదు, ఆ డబ్బులంటే ఇంత పిచ్చి ప్రేమ వల్ల ఇలా తయారయ్యావేమో, అసలు వాడెవడో ఎలా చేశాడో మన కుటుంబానికి ఎంత ద్రోహం చేశాడో ఏమీ తెలీదు, కానీ ఫోన్లు చేసి సహాయాలు అడిగేస్తారు సహాయాలు తీసుకుంటారు అంతేనా, నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే జోష్న తిడుతుంటే అప్పుడే ఇక దశరథ వస్తాడు. ఏమైంది నాన్న అని దశరథ అడుగుతుంటే, ఇంకేముందిరా ఇదిగో మీ మామగారితో ఫోన్ చేసి మాట్లాడుతుంది, ఆస్తి ఎలా అయినా సరే వాళ్ళ కూతుర్ని ఒప్పించి ఇదిగో దీని పేరు మీద రాయించాలంట, అవన్నీ మార్పిస్తూ మాట్లాడుతుంది, చాలా ఎక్కువైంది దీనికి అని చెప్పేసి ఇక శివనారాయణ అంటుంటే, ఏంటి జోష్న తాత చెప్పేది నిజమేనా అని ఇక దశరథ అడుగుతుంటే, అవును తాత ఆ తాత చెప్పింది నిజమేనా అన్న అని చెప్పేసి ఇక జోష్న అంటుంది. ఛీ ఇలా తయారయ్యేవేంటి జోష్న, నువ్వు చేసే పిచ్చి పిచ్చి పనులన్నీ ఫోన్లే పాపమని ఊరుకుంటూ వదిలేస్తుంటే ఇంత పెద్ద తప్పు చేస్తావా, అయితే మాట్లాడాల్సిన అవసరం నీకేంటి, అంతకీ కావాలంటే ఆస్తి సగం నీకే రాసిచ్చేస్తాను కదా, ఇప్పుడే రాసిచ్చేస్తాను, నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు కాబట్టి నేను ఈ షరతులు పెట్టానే కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే షరతులు నేను పెడతానా అని చెప్పేసి ఇక దశరథ అడగడంతో, సరే షరతులు పెట్టకు సరేనా, పెట్టకుండా ఉండు ఆస్తి మొత్తం రాసే సరేనా నాన్న దశరథ అంటుంటే, రాస్తాను నీ బిహేవియర్ని బట్టి నేను ఏ ఆస్తానో రాసేది, నువ్వు కుదురుగా ఉండవు, ఇదిగో ఇలాగే ఎవరొకరికి ఫోన్ చేసి వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటావు, అప్పుడు నీకు ఆస్తి ఎలా ఇచ్చేది నేను, ఆ డబ్బులతో నువ్వేమైనా జల్సాలు చేసుకుంటూ మొత్తం అవ్వగొట్టేస్తే నెక్స్ట్ ఇంకా వచ్చే జనరేషన్కి ఇంకేముంటాయి, నేను కష్టపడి సంపాదించింది ఎందుకు, మొత్తం అంతా దుబాస్ ఖర్చుగా చేసేద్దామనా, కాదు అందరికీ మన జనరేషన్ మొత్తం సరిపోడా ఇంకా జనరేషన్ కూడా తినాలి అని చెప్పేసి నేను కష్టపడి సంపాదిస్తుంటే మీరు మాత్రం హ్యాపీగా డబ్బులు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తున్నారు, అయినా దక్షిణామూర్తికి ఫోన్ చేయాల్సిన అవసరం నీకేంటి జోష్న అని కదా శ్రద్ధ గట్టిగా అడిగేసరికి
ఇప్పటిదాకా క్లాస్ పీకో కదా దశరథ, ఆస్తి కోసం. ఆస్తి లేదని ఆ దీప వాళ్ళకి ఆస్తి ఇచ్చేసామని కుళ్ళిపోతుంది. ఆ దీపాన్ని కూడా ఏదో ఒకటి చేయమని చెప్పే ఉంటుందిలే నీ కూతురు అని చెప్పేసి ఇక శివన్నారాయణ అంటుంటే చెప్పకుండా ఎందుకుంటుందిలే, చాలా మంచిది కదా జోష్న అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటాడు దశరథ. అయితే ఛీ, అనవసరంగా వీళ్ళకి దొరికిపోయాను. ఇప్పుడు నా చెంపదెబ్బ పగలు కొట్టాడు, మా తాత పగలు కొట్టాడు, మా నాన్న పగలు కొట్టాడు, ఇంకా ఎంతమంది కొడతారు ఏంటో నన్ను వచ్చిచ్చి. అనవసరంగా వీళ్ళు ఉన్నప్పుడు కాల్ చేశాను, తలుపన్నా వేసుకోకుండా మాట్లాడేశాను చూడు, బుద్ధి నాది తక్కువ అని చెప్పేసి ఇక జోష్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.